బహుశా ఇక్కడికి వచ్చినా చెప్పినా లేదు, కలకత్తా అనే ఆ మహాపట్టణంలో విలియం కేరీ గారు ప్రియులారా, ఆయన ఒక మీటింగ్కి ఆహ్వానించబడ్డాడు. ఒక వ్యక్తి పదే పదే నేను ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన దానికి మీరు రావాలా గెస్ట్ గారిని పిలిస్తే, విలియం కేరీ గారు నేను రాను అంటే, లేదు సార్ మీరు తప్పకుండా రావాలి అంటే, ఆయన బ్రతిమలాడుతున్నాడని సరే ఊరకట్ల వెళ్ళి ఒక 5-10 నిమిషాలు కూర్చొని కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని చెప్పొద్దామని చెప్పేసి విలియం కేరీ గారు ఆ మీటింగ్ వెళ్తే, ఆ మీటింగ్ అతను ఆ యొక్క ఆ నగర మేయర్ లేకపోతే గవర్నరు అనే ఒక ఆమెని ఆయన ఆహ్వానించడం జరిగిందంట. మీరు గమనించాలా, ఆమె విలియం కేరీ గారిని చూసి ఆయన జీవిత చరిత్ర అంతా ఆమెకు తెలుసు. ఆయన వృత్తి ఏంటంట, చెప్పులు కుట్టుకునేవాడు. అసలు మామూలుగానే ఆమెకు కోపం ఉంది విలియం కేరీ గారు అంటే. ఎందుకో తెలుసా, ఈయన క్రైస్తవుడని, ఎంతోమందిని ఆయన క్రైస్తవులకు మారుస్తున్నాడని ఆయన మీద అసూయ ద్వేషంతో ఆమె ఉంది. మొదటిసారి గవర్నరు ఆ మేడము ప్రసంగించే సమయం ఉంది. ఆ సమయంలో ఆమె అడిగిందంట ఆయన్ని, ఇన్విటేషన్ చేసిన ఆయన్ని, అయ్యా నువ్వు ఇతను ఎందుకు పిలిచినావు విలియం కేరీ గారిని అంటే, ఆయన అన్నాడంట, మేడం ఈయన కూడా కావాల్సిన వ్యక్తి, నాకు చాలా పరిచయం ఉంది కాబట్టి నేను తప్పక పిలిచాను. ఇంకో సంగతి ఏంటంటే, మీరు మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడతాడు మేడం అని చెప్పాడంట. చెబితే ఆమె అనుకుందంట, మాట్లాడతాడు, చూద్దాం ఎలా మాట్లాడతాను నేను చూస్తాను అనుకున్నాను. ఆమె ఆ స్టేజ్ ఎక్కి మాట్లాడటం ప్రారంభించింది. మీటింగ్ చాలా గొప్పగా ఏర్పాటు చేశారు, గొప్ప వాళ్ళు వచ్చారు, పేరు ప్రఖ్యాతిగలు అందరూ వచ్చినారు, ఇక్కడికి మినిస్టర్లు ఎంతోమంది వచ్చినారు, గొప్పవారు వచ్చినారు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు కూడా వచ్చారు అందంట ఆమె. విలియం కేరీ గారు ఎదురు కూర్చున్న చెప్పులు కుట్టుకునే వాళ్ళు కూడా వచ్చారు అనే గర్వంతో మాట్లాడిందంట. మాట్లాడితే ఆయన ఒక్క మాట మాట్లాడలేదంట. మనమైతే ఉంటామండి, చెప్పాలా, ఒక్క మాట ఉంటామా? ఇక్కడ ఉన్నాం, ఇక్కడ అడ్రస్ లేకుండా మనం మెడ్రాస్ పోతాం, ఖర్చు అక్కడ ఉన్నా కూడా అసలు వాసన చెప్పంటాం మనం. అంత మాట అంటావా నన్ను, అంత మాట అంటావని ఆయన ఏం మాట్లాడాలా? సరే ఆమె మాట్లాడితే అయిపోయింది, ఆమె దిగిపోయింది. ఇప్పుడు విలియం కేరీ గారు మాట్లాడాలా, ఆయన ఎక్కాడు స్టేజ్. మొదట గవర్నర్ మేడం గారికి నా ధన్యవాదాలు అన్నాడు ఆయన విలియం కేరీ గారు. ఎందుకో తెలిసిన, నా గురించి గవర్నర్ మేడం గారు చాలా గొప్పగా చెప్పింది. వాస్తవంగా నేను చెప్పులు కుట్టేవాడిని కాదు, పాత చెప్పులు కుట్టుకునేవాడిని అన్నాడంట ఆయన. ఆ మాటకి గుండెలు పగిలిపోయినాయి కింద కూర్చున్న వాళ్ళకి. ఆమె కళ్ళమ్మ నీళ్ళు పెట్టింది, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏడ్చారు. ఆమె అడిగింది, నన్ను క్షమించు అని అడిగింది. ఆ మీటింగ్లో ఎంతోమంది కొన్ని మాటలు దేవుని వాక్యం చెబితే ఎంతోమంది తీర్మానం చేసుకున్నారు యేసుప్రభు కోసం. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఆమె గర్వముగా మాట్లాడింది.